చేసుకోవటం, దాని ద్వారా సొమ్ము చేసుకోవటం నీకు అరుగుద్దా? నీకు నిజంగా దేవుడు చూస్తా ఉన్నాడు కదా. ఐటీడీపీ దయచేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా గౌరవంగా పిలుస్తా ఉన్నా, ఏది ఈ ఇష్యూ కాబట్టి. మిగిలిన విషయాల్లో ఏ విధంగా మాట్లాడతాననేది మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. ఈ విషయం కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎక్కడా కించపరచట్లా. మీ వ్యక్తిగత జీవితాల్లోకి మేము ఇప్పుడు రాలా. ఖర్జూర్ నాయుడు గారు మీకు పెళ్లి చేశారు, మీరు నారా లోకేష్ గారికి పెళ్లి చేశారు. మీరు కూడా బాధ్యత గల తండ్రి. నా స్థానంలో అంటే నా స్థానంలో ఉండి ఆలోచించమని అడుగుతా ఉన్నా. లోకేష్, నువ్వు కూడా పాపం పెనమలూరు మీటింగ్లో మాట్లాడావు, ఏదో కించపరిచే డైలాగ్ మాట్లాడావు, రెడ్ బుక్కుల గురించి కూడా మాట్లాడావు. నిన్ను కూడా గౌరవంగానే మాట్లాడుతా ఉన్నా. ఈ కేసుకు సంబంధించిన మీడియా సమావేశం కాబట్టి నిన్ను కూడా గౌరవంగానే మాట్లాడుతూ ఉన్నా. రెడ్ బుక్ అవసరం లేదన్నావు, ఓకే. రెడ్ బుక్ అవసరం అయినప్పుడు నన్ను 83 రోజులు జైలు పెట్టావు, నన్ను నా తమ్ముడిని, నా కొడుకుని రాజీవ్నికి జైల్లో పెట్టావు. నువ్వు వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల 3 నెలల కాలంలో నా కుటుంబం మీదే పడ్డారు మీరు. నా ఇంటిని ధ్వంసం చేయాలనుకున్నారు, నా మీద హత్యా ప్రయత్నం చేయాలనుకున్నారు. ఇన్ని కార్యక్రమాలు చేసినా మీకు నా గొంతు నొక్కటం చేత కాలేదు, కాదు అని చెప్తా ఉన్నా. ఎప్పుడు కూడా ఈ గొంతుకి అడ్డు ఉండదు. ప్రజా సమస్యల మీద జోగి రమేష్ పోరాడుతూనే ఉంటాడు. నిత్యం జగనన్న వెంట నడుస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన వేసుకొని మోస్తాడని మాత్రం చెప్తా ఉన్నా. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, నెల రోజుల పాటు వ్యాపారం చేసిన మహా టీవీ వంశీకి చెప్తా ఉన్నా. పాపం కోర్టు పరిధిలో ఉంది, మనోడు ఆగలేకపోతా ఉన్నాడు. అంటే నా స్థాయిలో నేను మాట్లాడకూడదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ఒకవేళ తప్పు మాట్లాడుంటే క్షమించాలి. అంటే ఏ విధంగా కించపరిచే చేష్టలు, ఒకళ్ళ మీద ఒక బురద జరిగినప్పుడు ఆ బురద నిజమా కాదా అని చెప్పేసి థర్డ్ పార్టీ, అంటే కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి కనీసం తేలకుండానే దాని మీద డిబేట్లు పెట్టి పనికి మాలిన వాళ్ళని కూర్చోబెట్టుకొని మహా టీవీ వంశీని అడుగుతా ఉన్నా, వంశీ దీనికి న్యాయమా? నీకు ధర్మమేనా? నువ్వు అప్పుడు దాకా ఆగలేకపోతే రాజీవ్ గన్నులో బుల్లెట్టు, ఆ బుల్లెట్లో పవరు, ఆ పవర్లో రేంజ్ కావాలని తహతహలాడితే నిన్ను హయ్యర్ చేసుకున్నా. నువ్వు కూడా కాదు, నువ్వేముంది బామ్మర్ది వంశీగాడివి, నీదే ఉందిరా ఒక్కగాడి, నిన్ను కాదు, నిన్ను హయ్యర్ చేసుకున్నా. నిన్ను హయ్యర్ అంటే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నా. వాళ్ళకి చెప్పు రాజీవ్కి ఎంత దమ్ముందో, రాజీవ్కి ఎంత పవర్ ఉందో, ఆ పవర్లో ఎంత సత్తా ఉందో కూడా నిన్ను హైర్ చేసుకున్న వాళ్ళకి డైరెక్ట్గా చెప్తా ఉన్నా వంశీ. మనస్సాక్షిని అడుగు, నీ భార్యను అడుగు, ఇంటికెళ్ళి నీ పిల్లల్ని అడుగు, నెల రోజులుగా నేను చేసింది మంచి పనా తప్ప అని చెప్పేసి అడుగు. ఏంట్రా ఇది? ఎంత దిగజారిపోయారా మీరు? డబ్బుల కోసం మీడియా ఛానల్స్, అంటే స్వచ్ఛమైన మీడియా ఛానల్స్ ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నది ఉన్నట్టు చెప్పే మీడియా ఛానల్స్ ఉన్నాయి, కొన్ని దిగజారిపోయిన మీడియా ఛానల్స్. ఎందుకు మీరు ఈ స్థాయికి దిగజారిపోయారు?
మీకు ఇంతకన్నా ఇంకోటి చేసుకోవడం బెటర్. మీరు పౌడర్ రాసుకుంటావు, కూర్చుంటావు. మా వాళ్ళు ఏదో అంటారు టాల్కమ్ పౌడర్ వంశీ అని. అదే నేను ఎప్పుడు చూడలా, కానీ ఓడి చెప్తా ఉన్నాను. బామ్మర్ది వంశీ, నీ భార్య నాకు చెల్లి. ఒకసారి మా చెల్లి దగ్గరికి వెళ్ళు, నేను ఈ విధంగా చేశాను, ఈ విధంగా చేశాను, కరెక్టా అని చెప్పి అడుగు. చెప్పు తీసుకొని కొట్టింది, నేను చెప్పు పెట్టి కొట్టింది. నీకు నాకు తెలిసి అన్నం పెట్టదు, ఆమె పాపం చూసి ఉండదు. దయచేసి చెప్తా ఉన్నా, ఇటువంటి ముసుగులో కొన్ని ఛానల్స్ అవ్వచ్చు, కొన్ని వెబ్సైట్స్ అవ్వచ్చు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, పాపం బ్రతికేశారు. నెల రోజుల పాటు బ్రతికేశారే. మీకు పిల్లలు లేరా? మీకు భార్య బిడ్డలు లేరా? ఈ రోజుకి నేను కోరుకునేది ఏంటంటే, ఈ రోజుగా ఓ తండ్రిగా నేను అనుకునేది ఏంటంటే, మరలా దేవుడు అనేవాడు ఉంటే కరుణిస్తే ఇద్దరు ఒకటవ్వాలని చెప్పి నేను కోరుకుంటాను తప్ప ఏందిరా మీ బతుకులు. దయచేసి మీడియా మిత్రులు, మీరంటే నాకు గౌరవం, అభిమానం. ఒకవేళ నేను ఏదైనా తప్పుగా పొరపాటుగా మాట్లాడుంటే రాష్ట్ర ప్రజలు కూడా క్షమించాలని. మేఘన నా కూతురుతో సమానం కాదు, నా కూతురు లాంటిది. నేను కానీ నా భార్య కానీ ఉన్న కొన్ని రోజులైనా కానీ చక్కగా లాలించాం, చక్కగా మంచి మాటలు చెప్పాం, గోరుముద్దలు తినిపించేది నా భార్య అయితే. అటువంటి మంచి కుటుంబాన్ని మమ్మల్ని తీసుకొచ్చి రోజు ఇంకా ఎన్ని వేసుకుంటారో వేసుకుంటారా, బతికేయండి. ఇంకా ఎన్ని సృష్టిస్తారు? ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నా, లోకేష్కి చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీలో కొంతమంది, పాపం అందరిని అనకూడదు, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలను చాలామంది వ్యతిరేకిస్తూ నాకు ఫోన్లు చేశారు. ఏంటండి ఇంత దిగజారిపోయారు, ఐటీడీపీ ఇంత దిగజారిపోయింది ఏంటి? ఏదన్నా మంచి సమస్యను తీసుకుంటారు కానీ ఇట్లా ఒక కుటుంబ సమస్యను తీసుకొచ్చి రోడ్డున పెట్టి ఈ విధంగా దిగజారిపోయిన మా ఐటీడీపీ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో వాళ్ళే చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇంత దిగజారిపోతాడా, ఇంత నీతి లేనివాడా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి చెప్తా ఉన్నా, మిమ్మల్ని ఏమి నేను కుటుంబ పరంగా గౌరవిస్తాం, బాధ్యత గల వ్యక్తులుగా మిమ్మల్ని గౌరవిస్తాం. కానీ ఈ విధమైన మానసిక క్షోభకి గురి చేసి నెల రోజుల పాటు నన్ను కానీ నా కుటుంబ సభ్యులను కానీ ఇబ్బంది పెట్టిన. ఎట్లా అంటే గ్యాగ్ ఆర్డర్ కూడా తీసుకొచ్చా. గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చినా సరే గ్యాగ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయకుండా కూడా